శీర్షిక ఎగిరే కుర్చీ. ఒక హాస్యప్రధానమైన చిన్న కథ. పాపన్నపల్లె అనే చిన్న గ్రామంలో ఒక పాత కోటలా ఉన్న భవంతి ఉండేది. అక్కడ కిటికీలు మెరుపులా కిరికిరిమంటూ, పంజా సైజు చిలుకలు. మధ్య హాల్లో ఓ పాత కుర్చీ రాజసంగా కూర్చుంది. అలాంటిది బుచ్చయ్యారావు అనే ఓ పిసినారి ధనవంతుడు ఆ భవంతిని కొనుగోలు చేశాడు. అసలేం పేదోడు కాదు, జేబులో డబ్బే డబ్బు. కాని ఖర్చు అంటే జబ్బు. చిన్ని చిన్ని విషయాలకు ముక్కు పైకెత్తేవాడు. ఈ బుచ్చయ్యారావుకి తెలియని విషయానికి, భవంతిలో ఉన్న ఆ కుర్చీ మామూలు కుర్చీ కాదు, అది ఎగిరే కుర్చీ. తొలిసారి ఎగిరింది. ఒకరోజు బుచ్చయ్య ఆ కుర్చీలో కూర్చుని మజాగా మజ్జిగ తాగుతూ ఊగుగతున్నాడు. ఆ కుర్చీ ఒక్కసారిగా జిల్లుమంటూ ఎగిరిపోయింది. గోడ దులిపేస్తూ బుచ్చయ్యాని నడిరోడ్డుకి తీసుకెళ్ళింది. ఒరే బాబోయ్, ఏమయ్యింది అని అరుస్తూ, చేతిలో మజ్జిగ చిలుక్కుంటూ దిగాడు. గ్రామస్థులు చుట్టూ వచ్చారు. ఒకడు చెప్పాడు, సార్, మా ఊర్లో తాగునీళ్లు లేవు. బుచ్చయ్య చూద్దాం అనాలనుకున్నాడు. నా దగ్గర డబ్బులే అనబోతూ నోటినుంచి వినిపించింది, ఈ గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షలు ఖర్చు చేస్తా. 3 బోర్వెల్లు తవ్వించండి. వాడికే షాక్. గ్రామస్థులే గరజించేంతగా ఆనందించారు. 2 ఆడకూతుర్ల ఉపాధి, కుటీర పరిశ్రమ. 2 వారానికి ఆ కుర్చీ మళ్లీ ఎగిరి తీసుకెళ్ళింది. ఈసారి మన పల్లి అక్కల దగ్గరకి. సార్, మాకు చేనేత, అచ్చుపట్టి వంటివి చేస్తే బాగుంటుంది అన్నారామె. బుచ్చయ్య ఇవేవీ కుదరవు అనాలనుకున్నాడు. కాని మాట వచ్చిందేంటంటే, కుటీర పరిశ్రమ మొదలు పెట్టండి. ఉచిత శిల్ప యంత్రాలు, కుట్టు మిషన్లు, రొట్టెల ప్యాకింగ్, చీరలపై అద్దె హ్యాండ్ బ్లాక్స్ యూనిట్లు ఏర్పాటు చేయండి. ఒక పిండి వండే పిన్నికమ్మాయి, అయ్యో చక్కటి మనసు ఉన్నాడు సార్ అంటూ చెంపను గిల్లింది. బుచ్చయ్య తరువాత తన చెంపకి ఆయిల్ రాసుకున్నాడు. 3 స్కూల్ ఎయిర్ కండిషన్తో. ఒక చిన్నారి వచ్చి, అంకుల్, మేము గొర్రెలు మీద కూర్చుని చదువుకుంటున్నాం అన్నాడు. బుచ్చయ్య, నీ ఆవేశం తగ్గించు బాబూ అనాలన్నాడు. కాని మాట వచ్చినది. కొత్త పాఠశాల కట్టించండి. క్లాస్రూంలో ఏసీ. ఫ్రైడే రోజున ఉచిత బిర్యానీ. ఇక పిల్లలు ఫ్లయింగ్ తాత అంటూ పాట పాడారు. బుచ్చయ్య ఫ్లై అయిపోయాడు. 4 ఆసుపత్రి. ఒకరోజు ఓ ఎద్దు తుమ్మింది. గ్రామం మొత్తం, ఇది బఫలో ఫ్లూ అంటూ పరుగులు. ఇప్పుడు బుచ్చయ్య, నేను ఎందుకు వస్తాను? పారిపోయేందుకు ప్రయత్నించాడు. కుర్చీ గదిలోంచే వచ్చి బుచ్చయ్య వెనుక ఎగిరి, గాలి మధ్యలో పట్టుకుని, కూర్చోపెట్టుకొని, తూలుతో లాక్కెళ్ళింది. అతని నోటినుంచి వినిపించింది, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎద్దులకు ఉచిత వైద్యం. ఒక బుజ్జి నర్స్ ఆనందంతో కళ్ళు తిరిగి భూమ్మీద పడిపోయింది. ఎద్దు మాత్రం బుచ్చయ్యాని ముద్దుగా నాలికతో నాకింది. 5 ఆఖరి తిప్పలు. గ్రామ అధ్యక్షుడు అవుతాడు. ఒకరోజు బుచ్చయ్య సీరియస్ అయిపోయాడు. ఇది చాలించాలి, నా బ్యాలెన్స్ మిగిలేదే లేదు అంటూ కుర్చీకి గదిలో పెట్టి తాళం వేశాడు. కాని కుర్చీ గోడలకి భయపడదు. అది గోడ దులిపేస్తూ వచ్చి బుచ్చయ్యాని బాత్రూంలో నుంచి పట్టుకుని, టవలతోనే గాలిలోకి లాక్కెళ్ళింది. నడిరోడ్డులో దించి ప్రజల ముందుంచింది. సర్పంచ్ వచ్చి చేతిలో తీర్మానం పత్రం ఇచ్చి, గొప్పగా ప్రకటించాడు, ఈ రోజు నుంచి బుచ్చయ్యారావే మా గ్రామ అధ్యక్షుడు. బుచ్చయ్య, నాకు వద్దు, నేను ఉండను అనాలన్నాడు. కాని నోటినుంచి వచ్చిందేంటి,
మీకు సేవ చేయడం నా అదృష్టం. ఇక పార్కు కడత, బెంచీలు గానం చేసేలా ఉంటాయి. ముగింపు. ఇప్పుడు బుచ్చయ్యారావు గ్రామస్తులలో మంచివాడు. పిల్లలు పిలుస్తారు, చైర్ అంకుల్ జిందాబాద్. ఆ కుర్చీకి కళ్లద్దాలు పెట్టారు. ఎక్కడ పెట్టారో అడగకండి. బుచ్చయ్య మాత్రం వెక్కి మూలుగుతూ చెబుతుంటాడు, ఏం చేస్తాం, ఈ కుర్చీకి అంబిషన్ ఎక్కువయింది. గ్రామస్తులు చెప్పుకుంటారు, ఇది మాయ కుర్చీ. కాని బుచ్చయ్యలో మంచితనముంది. కథ ముగిసింది కాదు, ఇంకా కుర్చీ అప్పుడప్పుడు ఎగురుతూనే ఉంది. బుచ్చయ్య ఖర్చు పెడుతూనే ఉన్నాడు.